అటు దిక్కుతో చదు చల్లగాలి కూడా ఇటు వీచదు. అంటే నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు బోల్డ్గా చేయడానికి రెడీ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలి, వదిలేయాలి కదా, ఇంకా వైరల్ అయిపోతాం. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజెస్లో నేను కమెంట్ సెక్షన్ ఆన్లైనే ఉంచుతాను. ఎప్పుడైతే ఇంకా మరీ టూ మచ్గా పెడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం ఆఫ్ చేస్తాను. మేము ఇన్స్టాగ్రామ్లో మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎస్పెషల్లీ నేనైతే కనుక ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే. ఇప్పుడు ఒక ఫాలోవర్స్ కోసమే ఎక్స్పోజ్ అనేది చేస్తారు, ఫేమస్ అవ్వడానికి. అందరికీ అన్నీ ఉండవండి, ఉన్నవాళ్ళైనా కనీసం. అంటే రీల్స్లలో చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంటారు వీళ్ళు, అందరికీ అవే ఉంటాయి, ఎందుకు చూయించుకోవడము అనే పాయింట్లో ఉంటుంది కదా. సో మీకు ఇట్లా ఎవరు ముఖం మీద అనలేదా? వాళ్ళ బాధ అంతా ఎలా ఉంటుందంటే, అంటే నేను విన్నది ఏంటి అంటే చిన్న చిన్న మూవీస్లలో చాలా ఇదిగా మాట్లాడతారమ్మా, కమిట్మెంట్స్ అనే టాపిక్ తీస్తారు. సో ఇలా ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్స్లలో అలా ఏమి ఉండదు. మనం చూసుకుంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, అంటే అడుగుతారు, కానీ దేనికి? మరి ఎలా అండి, బయట చాలామంది ఒకరినొకరు లవ్ చేసి కొన్ని రోజులు ఒకరినొకరిని ఎలా చేస్తుంటారు? అవసరాలు తగ్గట్టు మార్చేస్తున్నారు ఇప్పుడు. వాట్సాప్లో 10 మంది, స్నాప్చాట్లో కొంతమంది. అమ్మాయిలు బెటరా అబ్బాయిలు బెటరా? అబ్బాయిలే బెటర్. అబ్బాయిలే బెటర్. అబ్బాయిలే బెటర్. ఎందుకు? అమ్మాయిలు అవసరాలకి తగ్గట్టు చాలా ఫాస్ట్గా మారిపోతున్నారు, అబ్బాయిలు కొంచెమైనా